హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ టీకి సంబంధించి అయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. సో ఇది ఆగస్టు 22, 2022 షిఫ్ట్ 2లో జరిగినటువంటి పేపర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆల్రెడీ దీనికి సంబంధించి మనం పార్ట్ 1 వీడియోలో ఒక 30+ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో రిమైనింగ్ బిట్స్ అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో టోటల్గా ఈ దీంట్లో 25+ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దామండి ఈ వీడియోలో. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోనండి. అలాగే మన ఛానల్లో ఇప్పటి వరకు 7 గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వాటి యొక్క ప్లేలిస్ట్ కూడా మీకు ఎండ్ కార్డ్స్లోను అలాగే ఐ కార్డ్స్లో కూడా పొందపరచడం జరిగింది. సో ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనేటువంటి ప్లేలిస్ట్ అయితే మన ఛానల్లో ఉంది. సో సీరియస్గా ఆర్ఆర్బి గ్రూప్ డికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే మన వీడియోని అయితే షేర్ చేయండి. సో వాళ్ళకి ఏ మోడల్ నుంచి క్వశ్చన్ అడుగుతున్నారు, సో వాటి యొక్క డెప్త్ అనేటువంటిది అయితే అర్థమవుతుంది. సో ఎవరైనా రైల్వేకి ప్రిపేర్ అయితే మాత్రం మన వీడియోస్ని అయితే షేర్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ బిట్ వచ్చేసి 2 numbers ఆర్ ఇన్ ద రేషియో 5:3. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నంబర్స్ ఈజ్ 54, దెన్ ఫైండ్ ద స్మాలెస్ట్ నంబర్. సో ఇలా ఎప్పుడైనా ఇచ్చినప్పుడు మనకి 2 numbers అనేటువంటివి ఏ రేషియోలో ఉన్నాయో ఒకసారి నోట్ చేసుకుందాం అండి. సో 2 numbers అనేటువంటివి 5:3 రేషియోలో ఉన్నాయి. అంటే నంబర్స్ వచ్చేసి 5x అనేటువంటి అనుకున్నాం, నెంబర్ 1 అనేటువంటిది, అలాగే నెంబర్ 2 అనేటువంటిది 3x అనుకుందాం. సో ఇచ్చినటువంటి సమ్లో మనకి ఇన్పుట్ ఏమి ఇచ్చాడండి, ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నంబర్స్ ఈజ్ 54, అంటే 5x మైనస్ 3x ఈజ్ ఈక్వల్ టు 54. సో మనకి 2x ఈజ్ ఈక్వల్ టు 54, అంటే 5x మైనస్ 3x అంటే 54 కదండి. సో 5x మైనస్ 3x అంటే 2x. సో ఈ 2 అనేటువంటి దీంట్లో 27 టైమ్స్ అయితే పోతుందండి. సో x వాల్యూ వచ్చేసి 27. సో మనకి ఎప్పుడైతే x వచ్చిందో మనం ఫైండ్ అవుట్ ఏం చేయమన్నాడు, ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ అన్నారు. సో స్మాలర్ నెంబర్ అన్నాడు. సో 5:3లో స్మాలర్ నెంబర్ 3 కదా. సో 3x అనేటువంటిది స్మాలర్ నెంబర్. సో 3 ఇంటూ x వాల్యూ 27 కాబట్టి 3 ఇంటూ 27 ఇది స్మాలర్ నెంబర్ అవుతుంది. సో n2 అనేటువంటిది స్మాలర్ నెంబర్ కాబట్టి 3 ఇంటూ 27. సో 3 ఇంటూ 27 అంటే 81. సో 3 ఇంటూ 27 అంటే 81 కాబట్టి సో ఆన్సర్ వచ్చేసి 4th ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి స్టెప్పింగ్ అవుట్ ఫ్రమ్ ఏ ఫ్లవర్ షాప్. Jaya walks 100 meters towards north. She then takes right turn and walks 45 meters. She then takes right turn and walks 175 meters. She then takes a left turn and walks 50 meters. She then takes a left turn 75 meters to reach tea stall. How far and in which direction is the flower shop from the tea stall? All turns ఆర్ 90 degrees ఓన్లీ. సో మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ అయితే క్లియర్గా అయితే చూద్దామండి. సో ఇలా ఎప్పుడైనా సరే డైరెక్షన్స్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఇండికేషన్స్ అయితే నోట్ చేసుకోవాలండి. సో నార్త్కి ఆపోజిట్లో సౌత్, సో ఈస్ట్, వెస్ట్. సో ఈ డైరెక్షన్ బేస్ చేసిన అయితే క్వశ్చన్ అయితే చేయాలండి. సో మనకి ఏమన్నారు, స్టెప్పింగ్ ఫ్రమ్ ఏ ఫ్లవర్ షాప్, జయా వాక్స్ 100 meters టువర్డ్స్ ద నార్త్. సో ఫస్ట్ మనకి ఫ్లవర్ షాప్ అనేటువంటిది ఒకటి తీసుకుందాం. సో ఈ ఫ్లవర్ షాప్ నుంచి జయ ఏం చేసింది, 100 meters టువర్డ్స్ ద నార్త్ అన్నాడు. సో 100 meters టువర్డ్స్ ద నార్త్. సో ఇది 100 meter అనుకుందాం. ఈ నార్త్ డైరెక్షన్లో మూవ్ అయ్యారు. సో తర్వాత ఏమన్నా టేక్స్ రైట్. సో ఎప్పుడైనా సరే ఇలా వెళ్తున్నప్పుడు ఇటు రైట్ అవుతుంది, ఇటు లెఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏమన్నాడు, దెన్ హీ టేక్స్ రైట్ టర్న్ అండ్ వాక్స్ 45 meters. సో రైట్ టర్న్ తీసుకుని 45 meters అనేటువంటిది మూవ్ అయ్యారు. సో ఇది రైట్. మళ్ళీ దెన్ టేక్స్ రైట్ టర్న్ వాక్స్ 175 meters. సో మనకి ఈ 100 అలాగే ప్లస్ 75 175 meters అనేటువంటిది రైట్కి మూవ్ అయ్యారు. సో ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. షీ టేక్స్ లెఫ్ట్ టర్న్ అండ్ వాక్ 50 meters. సో మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ తీసుకుంది కాబట్టి లెఫ్ట్ టర్న్ తీసుకుంది 50 meters. సో ఈ లెఫ్ట్ 50 meters మూవ్ అయిన తర్వాత మళ్ళీ షీ టర్న్ లెఫ్ట్ 75 meters. సో మనకి మళ్ళీ ఈవిడ 75 meters అనేటువంటిది లెఫ్ట్కి మూవ్ అయింది అన్నాడు. సో టు రీచ్ టీ స్టాల్. సో ఇక్కడికి టీ స్టాల్ అనేటువంటిది రీచ్ అయింది. ఇది టీ స్టాల్. సో టీ స్టాల్కి అయితే రీచ్ అయిందండి. సో హౌ ఫార్ డిస్టెన్స్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఫ్లవర్ షాప్ ఫ్రమ్ టీ స్టాల్. సో ఫ్లవర్ షాప్ నుంచి టీ స్టాల్కి
సో క్వశ్చన్ అయితే చూడండి, హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ద ఫ్లవర్ షాప్ ఫ్రమ్ టీ స్టాల్. సో టీ స్టాల్ నుంచి ఫ్లవర్ షాప్ అనేటువంటిది ఏ డైరెక్షన్లో ఉంది, అలాగే ఎంత డిస్టెన్స్లో ఉంది అని అడిగాడు. సో ఇక్కడ నుంచి టీ స్టాప్ నుంచి అయితే మనం డైరెక్షన్ అయితే చూసుకోవాలి. సో టీ స్టాల్ అనేటువంటి మనం ఇక్కడ ఇది నార్త్ అనుకుంటే, ఇది సౌత్ అనుకుంటే, ఇది ఈస్ట్ అవుతుంది, ఇది వెస్ట్ అవుతుంది. సో ఈ డైరెక్షన్స్ మనం ఒకసారి చూసుకుంటే, సో టీ స్టాల్ అనేటువంటిది, టీ స్టాల్ నుంచి ఫ్లవర్ షాప్ అనేటువంటిది సో మనకి వెస్ట్ డైరెక్షన్లో ఉంది. సో మనకి వెస్ట్ డైరెక్షన్లో ఇచ్చినటువంటి ఆప్షన్ ఏంటి, ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్ వెస్ట్ డైరెక్షన్ ఉంది, సో థర్డ్ ఆప్షన్ వెస్ట్ డైరెక్షన్ ఉంది, ఫోర్త్ ఆప్షన్ కాదు. సో మనకి ఈ రెండిట్లో ఉంది. సో వెస్ట్ డైరెక్షన్లో ఉంది, ఎంత డిస్టెన్స్లో ఉంది అన్నాడు. సో మనకి ఇక్కడ 45 అనేటువంటిది ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది. అలాగే ఇక్కడ ఎంత ఉంది, 50 ఉంది. సో 45 కింద 50 ఉంది, టోటల్గా 95 మీటర్స్ అనేటువంటిది ఈ ఫ్లవర్ షాప్కి టీ స్టాప్కి మధ్య డిస్టెన్స్. సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్లో 95 మీటర్స్ వెస్ట్ డైరెక్షన్లో ఉంది. టీ స్టాల్కి ఫ్లవర్ షాప్ అనేటువంటి వెస్ట్ డైరెక్షన్లో ఉంది, వాటి మధ్య డిస్టెన్స్ అనేటువంటిది 95 మీటర్స్. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి, ఏ షాప్ విచ్ సెల్ శారీస్ హెడ్ ఆఫర్స్ గోయింగ్ ఆన్ వేర్ ఇన్ కస్టమర్స్ could buy 3 sarees and get 2 free. What is the discount that customer gets? సో ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడైనా ఇచ్చినప్పుడు ఒక వస్తువు కొంటే ఒక వస్తువు ఫ్రీ అనేటువంటి సమ్స్ అయితే ఇచ్చారనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ మనకి ఎన్ని ఫ్రీ వస్తున్నాయో అవి న్యూమినేటర్లో రాసుకోండి. సో 2 శారీస్ అనేటువంటి ఫ్రీ అంటున్నాడు. సో టోటల్ మనం ఎన్ని బై చేయాలి, 3 బై చేస్తున్నాం. సో 2 అనేటువంటిది మనకి ఫ్రీ వస్తుంది. సో టోటల్ అయితే యాడ్ చేసుకున్నాం. సో 3 + 2 సో ఇంటూ 100. సో 2/5 ఇంటూ 100 కాబట్టి ఈ 5 100లో 20. సో 40% అనేటువంటిది డిస్కౌంట్ అండి. సో ఇలా ఈజీగా అండి, ఎప్పుడైతే మనకి ఎన్ని ఫ్రీగా వస్తున్నాయో అవి న్యూమినేటర్లో రాసుకుందాం. టోటల్ ఐటమ్స్ ఫ్రీ ప్లస్ అలాగే బయ్యింగ్ ఐటమ్స్ మొత్తం యాడ్ చేసుకుని ఆ ఇంటూ 100 చేస్తే మనకి టోటల్ డిస్కౌంట్ అనేటువంటిది వస్తుంది. సో ఈజీ క్వశ్చన్ అండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ద ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ x² - 7x + 12 = 0. సో ఎప్పుడైనా సరే ax² + bx + c = 0 అన్నప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్, సో ఆల్ఫా బీటా అనేటువంటివి రూట్స్ అయితే, సో ఆల్ఫా బీటా అనే రూట్స్ అయినప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా -b/a. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అన్నాడు అనుకోండి, సో c/a అనేటువంటిది ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్. సో ఇచ్చినటువంటి ఈక్వేషన్లో x² - 7x + 12 కాబట్టి సో c అనేటువంటిది 12, అలాగే a అనేటువంటిది x²కి ముందు ఉన్నటువంటి గుణకం 1 కాబట్టి 12. సో 12/1. సో ఆన్సర్ వచ్చేసి ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్ అడిగాడు కాబట్టి c/a అనేటువంటిది 12/1. సో ఆన్సర్ వచ్చేసి 12, ఫస్ట్ ఆప్షన్. సో మనకి ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు అయితే కాన్సెప్ట్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. సో ఏదైనా ఒక ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ax² + bx + c = 0. సో వాటి యొక్క రూట్స్ అనేటువంటి ఆల్ఫా బీటా అయినప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ -b/a. సో సమ్ ఆఫ్ ద రూట్స్ -b/a. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ c/a అనేటువంటి ఫార్మేట్లో మనం రాసుకుని అయితే ఆ ప్లేస్లో ఉన్నటువంటి వాల్యూస్ని అయితే సబ్మిట్ చేసుకుని ఆన్సర్ అయితే ఈజీగా అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో వీటి కోసం మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ వాటి యొక్క ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అలాగే సమ్ ఆఫ్ ద రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం అనేది లెంతీ ప్రాసెస్. సో ఈ విధంగా అయితే మనకి షార్ట్ కట్లు అయితే ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి, ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ PTEJAD. సో PTEJAD అనేటువంటిది ఈ విధంగా రాశారంటున్నాండి. సో OUEIAE. సో ఈ విధంగా రాశాను అంటున్నాడు. సో ఒకసారి చూద్దామండి. P అంటే 16, T అంటే 20, E అంటే 5, J అంటే 10, అలాగే A అంటే 1, D అంటే 4. సో E అంటే 5, A అంటే 1, I అంటే 9, E అంటే 5, U అంటే 21, సో O అంటే 15. సో ఓకి 1 యాడ్ చేస్తే +1 యాడ్ చేస్తే P అవుతుంది, అంటే 16 అవుతుంది. సో యూకి +1 యాడ్, T అంటే 20 అండి. సో యూకి T అంటే 20,
సో యూ అంటే 21. సో +1 డౌన్ యాడ్ చేస్తే యూ వస్తుంది. అలాగే ఈ రెండు ఈ అనేటువంటి వాల్యూ సేమ్ ఉంది. సో జే అంటే 10, ఐ అంటే 9. సో ఇది +1 పైకి యాడ్ చేయాలి. సో ఏ అంటే సేమ్ ఉంది, డి అంటే 4, ఈ అంటే 5. సో +1 అనేది కింద యాడ్ చేయాలి. సో రెండు ఒకటి +1 5కి యాడ్ చేస్తున్నాము, ఇంకోటి కిందకి యాడ్ చేస్తున్నాం. ఒకటి సేమ్ ఉంది, మళ్ళీ ఇంకోటి పైకి +1 యాడ్ చేస్తున్నాం, ఇంకోటి సేమ్ ఉంది, రెండోది 1 అనేటువంటిది కిందకి యాడ్ చేస్తున్నాం. సో ఈ విధంగా అయితే ఉందండి. సో నెక్స్ట్ వర్డింగ్ కూడా అలాగే ఉందో లేదో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వర్డింగ్ వచ్చేసి FHNOI. సో ఇది EIMOI. సో ఈ రెండు సేమ్ ఉన్నాయండి. సో ఐ అంటే 9, ఐ అంటే 9. ఓ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదండి, ఓ అంటే 15 అని. సో ఇది కూడా సేమ్, ఓ అంటే 15. అలాగే ఎం అంటే 13, ఎన్ అంటే 14. సో +1 అనేటువంటిది పైకి యాడ్ అయింది. సో ఐ అంటే 9, హెచ్ అంటే 8 కాబట్టి +1 అనేటువంటిది కిందకి యాడ్ అయింది. సో ఈ అంటే 5, ఎఫ్ అంటే 6. సో +1 అనేటువంటిది పైకి యాడ్ అయింది. సో ఇక్కడ +1 పైకి యాడ్ అయింది, ఇక్కడ +1 కిందకి యాడ్ అయింది. సో ఇక్కడ మళ్ళీ పైకి యాడ్ అయింది. సో ఈ రెండు సేమ్. సో రెండు నెంబర్స్ అనేవి సేమ్ ఇందాక ప్యాటర్నే ఫాలో అయింది. కాకపోతే ఏంటంటే నంబర్స్ అటు ఇటుగా ఉన్నాయి, కానీ +1 ఒకటి పైకి యాడ్ అవుతుంది, ఒకటి కిందకి యాడ్ అవుతుంది. సో సేమ్ ప్యాటర్న్లో ఉన్నటువంటిది మళ్ళీ ఇంకోటి చూద్దాం. అలాగే నెక్స్ట్ వచ్చేసి TUPAI. సో TUPA అని చూద్దామండి. టీకి ముందు ఉన్నటువంటి టీ అంటే 20 కాబట్టి టీకి ముందున్నది నంబర్ వచ్చేసి 19. సో 19 అంటే ఎస్. సో ఎస్ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైనా ఉందో చూద్దామండి ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో. సో దీంట్లో ఎస్ లేదు, సో దీంట్లో ఉంది, దీంట్లో లేదు, దీంట్లో లేదు. సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్. సో ఒకసారి వెరిఫై చేద్దాం. సో యూ అనేటువంటి సేమ్ రాసుకుందామండి. అలాగే పి అంటే ఇది టీకి ఎస్కి రిలేషన్ కాబట్టి ఎస్ నుంచి టీకి వెళ్ళాలంటే +1 పైకి యాడ్ అవ్వాలి. సో పి అంటే 16 కాబట్టి ఇక్కడ పైకి +1 యాడ్ అయింది కాబట్టి ఇక్కడ కిందకి +1 యాడ్ చేద్దాం. అంటే పి తర్వాత వచ్చేది క్యూ. సో క్యూ అంటే 17. సో ఎస్ యూక్యూ అన్నటువంటి ఆప్షన్ సెకండ్ ఆప్షన్ మళ్ళీ. సో ఏ అనేటువంటిది యాస్టీస్గా రాద్దాం, ఐ అనేటువంటిది యాస్టీస్గా రాసేద్దాం. సో ఓన్లీ మ్యాచ్ అయ్యేటువంటి ఆప్షన్ వచ్చేసి సెకండ్ ఆప్షన్. లేదు ఇంకొక వర్షన్లో చూద్దామండి. సో టీ తర్వాత వచ్చేది టీ అంటే 20 కాబట్టి 20 తర్వాత వచ్చేది యూ అనుకుందాం. సో టీయూ. సో యూ తర్వాత వచ్చేది అంటే ఇది +1 యాడ్ అవుతుంది కాబట్టి ఇటు పైకి +1 ఆడాలి కాబట్టి ఇక్కడ మళ్ళీ టీ రావాలి. సో యూటీ ఉన్నటువంటి ఆప్షన్ ఏమైనా ఉందా? లేదు. సో ఓన్లీ సెకండ్ ఆప్షన్ నేను ఇందాక వెరిఫై చేసిన ప్రకారమే ఆన్సర్. సో ఈ ప్రయత్నం అయితే వేస్ట్ అండి. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇది రీజనింగ్ బిట్ అండి. సో ఒకసారి బిట్ అయితే చూద్దాం. సో FAST అనేటువంటిది JDUకి అయితే రిలేటెడ్ అయి ఉందండి. సో ఎఫ్ అంటే 6 అండి, జే అంటే 10, అలాగే ఏ అంటే 1, డి అంటే 4, అలాగే ఎస్ అంటే 19, యూ అంటే 21, అలాగే టీ అంటే 20, యూ అంటే 21. సో మనకి ఎఫ్ నుంచి జేకి రావడానికి +4 అనేటువంటిది యాడ్ చేయాలండి. అలాగే ఏ నుంచి డీకి రావాలి అంటే 1 నుంచి 4కి రావాలి అంటే +3 అనేటువంటిది యాడ్ చేయాలి. అలాగే 19 ఎస్ నుంచి యూ 21కి రావాలి అంటే +2 అనేటువంటిది యాడ్ చేయాలి. అలాగే టీ నుంచి యూకి రావాలి అంటే 20 నుంచి 21కి రావాలంటే +1 అనేటువంటిది యాడ్ చేయాలి. సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 4, 3, 2, 1. సో 4, 3, 2, 1. సో ఈ సిరీస్లో అయితే నెంబర్ అనేటువంటిది యాడ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ ఆల్ఫాబెట్కి. సో నెక్స్ట్ రిలేషన్ కూడా ఒకసారి చూద్దాం. ఈ రెండింటి కూడా ఇదే ఫార్మేట్లో ఫాలో అయితే నెక్స్ట్ వచ్చేదానికి కూడా ఈ విధంగానే రిలేషన్ అనేటువంటిది ఉంటుంది. సో నెక్స్ట్ది కూడా ఒకసారి చెక్ చేద్దామండి. నెక్స్ట్ చూద్దాం. SLOW. సో దీనికి రిలేషను WOQX. సో ఎస్ అంటే 19 అండి,
సో డబ్ల్యూ అంటే 23. సో ఈ 19 అనేటువంటిది 23 అవ్వాలంటే +4 అనేటువంటిది యాడ్ అవ్వాలి. అలాగే ఎల్ అంటే 12 అండి. సో ఓ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా 15. సో ఈ 12 అనేది 15 అవ్వాలంటే +3 యాడ్ అవ్వాలి. సో సేమ్ 4, 3 సేమ్ సిరీస్లో అవుతుంది. సో మళ్ళీ ఓ అంటే 15, క్యూ అంటే 17 అండి. సో ఈ 17 అవ్వాలంటే +2 అనేటువంటిది యాడ్ అవ్వాలి. అలాగే డబ్ల్యూ అంటే 23, ఎక్స్ అంటే 24. సో 23 and 24 అవ్వాలంటే +1 అవ్వాలి. సో సేమ్ రిలేషన్ అయితే ఫాలో అవుతుందండి. సో ఆ రిలేషన్ ఏంటంటే 4, 3, 2, 1 అనేటువంటి సిరీస్లో అయితే యాడ్ అవుతూ వస్తున్నాయి. సో ఇచ్చినటువంటిది నెక్స్ట్ చూద్దామండి. సో నెక్స్ట్ ఏమన్నాడు, జంప్. సో JUMP. సో జే అంటే మనకి ఆల్రెడీ జే యొక్క ఆల్ఫాబెటికల్ నెంబర్ వచ్చేసి 10. సో 10 ఇక్కడ ఏమవుతుంది, +4 యాడ్ అవుతుంది అంటే 14. సో 10 + 4 అంటే 14 అవుతుంది. కాబట్టి 14 యొక్క ఆల్ఫాబెటికల్ నెంబర్ ఎంత, ఎన్. సో 14 అనేటువంటి నెంబర్ యొక్క ఆల్ఫాబెటిక్ వచ్చేసి ఎన్. సో ఎన్ ఉన్నటువంటి ఆప్షన్ ఏదండి, ఓన్లీ సెకండ్ ఆప్షన్ ఉంది. సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్. లేదు మొత్తం క్లియర్గా చేద్దామంటే, సో సారీ ఇక్కడ 3 కూడా ఉందండి. సో థర్డ్ ఆప్షన్ కూడా ఉంది. సో వెరిఫై చేద్దాం. నెక్స్ట్ యు అంటే 21. సో 21కి నెక్స్ట్ ఎంత యాడ్ చేయాలి, 3 యాడ్ చేయాలి. అంటే 21 + 3 అంటే 24. 24 అంటే ఎక్స్. సో 21కి +3 యాడ్ చేస్తే 24 అవుతుంది. సో 24 ఉన్నటువంటి నెంబర్ వచ్చేసి ఆల్ఫాబెటికల్ వచ్చేసి ఎక్స్. సో ఎక్స్ ఉన్నటువంటి ఆప్షన్ ఓన్లీ రెండో ఆప్షనే ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్. సో లేదు మొత్తం చేద్దామంటే ఒకసారి చూద్దాం. సో ఎం అంటే 13 అండి. సో 13కి మళ్ళీ +2 యాడ్ చేస్తే 15 అవుతుంది. సో 15 అంటే ఓ. సో NXO. సో NXO ఉన్నటువంటి ఆప్షన్ ఓన్లీ మళ్ళీ సెకండ్ ఆప్షనే. నెక్స్ట్ పి అంటే 16 అండి. సో ఈ 16కి +1 యాడ్ చేయాలి అంటే 17 అవుతుంది. సో మనకి 17 అనేటువంటిది క్యూ అండి. సో మనకి ఆన్సర్ ఆల్రెడీ వచ్చేసింది కదండి, NXOQ. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ 16 and 144. సో దీని యొక్క మీన్ ప్రపోర్షన్ అన్నాడు. సో ఎప్పుడైతే మీన్ ప్రపోర్షన్ అయితే అడిగాడో, సో మీన్ ప్రపోర్షన్ ఈజ్ ఈక్వల్ టు √16 × 144. సో 16 × 144. సో దీన్ని ఎలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయాలంటే 16 అంటే 4 స్క్వేర్ అండి. సో 4 స్క్వేర్ × 144 అంటే 12 స్క్వేర్. సో ఈ రూట్ అనేటువంటిది ఈ స్క్వేర్తో క్యాన్సిల్ అయిపోతుంది. సో మీన్ ప్రపోర్షన్ ఈజ్ ఈక్వల్ టు 4 × 12 అంటే 48. సో ఆన్సర్ వచ్చేసి 48, ఫోర్త్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కన్క్లూజన్ స్టేట్మెంట్స్. సో స్టేట్మెంట్స్ కన్క్లూజన్ సంబంధించిన క్వశ్చన్ అండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఆల్ చైర్స్ ఆర్ డెస్క్స్. సో మనకి ఇవి చైర్స్ అనుకుందాం. సో ఈ చైర్స్ అనేటువంటివి డెస్క్స్ అంటున్నాడు. సో ఆల్ చైర్స్ అనేటువంటివి డెస్క్స్ అంటున్నాడు. సో నెక్స్ట్ ఏమంటున్నాడు, ఆల్ డస్క్స్ ఆర్ చాక్స్. సో మనకి ఈ ఆల్ డస్క్స్ అనేటువంటివి మనకి ఏమంటున్నాడంటే చాక్స్ అంటున్నాడు. సో ఆల్ డస్క్స్ ఆర్ చాక్స్ అంటున్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఆల్ చాక్స్ ఆర్ బోర్డ్స్. సో మనకి ఈ చాక్స్ అనేటువంటివి బోర్డ్స్ అంటున్నాడు. సో మనకి కన్క్లూజన్స్ చూద్దాం ఒకసారి అండి. సమ్ బోర్డ్స్ ఆర్ డస్క్స్. సో ఈ బోర్డ్స్ అనేటువంటి సమ్ బోర్డ్స్ ఆర్ డస్క్స్. సో డస్క్స్ అంటే ఇవే కదండి. సో సమ్ బోర్డ్స్ అనేటువంటివి, సో ఈ బోర్డ్స్ అనేటువంటివి డస్క్స్ అంటున్నాడు. సో ఫస్ట్ కన్క్లూజన్ అయితే ఫాలో అవుతుంది. అలాగే నెక్స్ట్ కన్క్లూజన్ ఏమంటున్నాడు, సమ్ చాక్స్. సో ఈ చాక్స్ అనేటువంటి ఇవి. సో ఇవి చాక్స్. ఈ సమ్ చాక్స్ అనేటువంటివి చైర్స్ అంటున్నాడు. సో ఈ సమ్ చాక్స్ అనేటువంటివి చైర్స్ అవుతున్నాయి కదా. సో సెకండ్ కన్క్లూజన్ కూడా ఫాలో అవుతున్నాడు. థర్డ్ కన్క్లూజన్ చూద్దాం. సమ్ బోర్డ్స్. సో బోర్డ్స్ అనేటువంటి ఇవి, లాస్ట్ రింగ్ అనేటువంటి బోర్డ్స్. సో ఈ బోర్డ్స్ ఆర్ చైర్స్ అంటున్నాడు. సమ్ బోర్డ్స్ ఆర్ చైర్స్. సో చైర్స్ అనేటువంటివి కూడా లోపలే కదా. సో థర్డ్ కన్క్లూజన్ కూడా ఫాలో అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఆల్ కన్క్లూజన్స్ ఆర్ ఫాలోస్. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఒక సిరీస్ అయితే ఇచ్చాడండి ఇక్కడ. సో ఈ సిరీస్ని బేస్ చేసుకుని అయితే క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఒకసారి సిరీస్ అయితే క్లియర్గా చూడండి. సో ఈ సిరీస్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో క్వశ్చన్ చదువుదాం. హౌ మెనీ సచ్ నంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద సిరీస్
ఈచ్ ఆఫ్ ఇమీడియట్లీ ప్రెసీడెడ్ బై ఈవెన్ నెంబర్ అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఆడ్ నెంబర్. సో ఒక నెంబర్ అయితే ఉందండి, దానికి ప్రిసీడెడ్ బై ఈవెన్ నెంబర్ అంటున్నాడు. సో ఒక నెంబర్కి ముందు ఈవెన్ నెంబర్ ఉంటుంది అంటున్నాడు, అలాగే ఫాలోడ్ బై ఆడ్ నెంబర్. సో ఆ నెంబర్కి వెంటనే ఆడ్ నెంబర్ అనేటువంటిది వస్తుంది అన్నాడు. సో ఇదండి లాజిక్. ఫస్ట్ నెంబర్ అయితే ఉంది, ఆ నెంబర్కి ముందు ఈవెన్ నెంబరు, అలాగే ఆ నెంబర్ తర్వాత ఆడ్ నెంబర్ అయితే ఉందన్నాడు. సో ఈ ఇచ్చినటువంటి సిరీస్లో అలా ఎన్నో ఉన్నాయనేటువంటిది ఫైండ్ అవుట్ చేయమన్నాడండి. సో మనం ఫస్ట్ ఈవెన్ నెంబర్ ఉంది, ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది. సో నెక్స్ట్ 5 ఉంది. సో ఆ 5 తర్వాత వెంటనే ఆడ్ నెంబర్ లేదు కదండి. సో ఫస్ట్ నెంబర్ అయితే కాదు. అలాగే సో ఒకసారి చూద్దామండి, 803 తీసుకుందాం. ఇక్కడ 803. సో ఈ 803కి సో 0 అనేటువంటిది నెంబరు, దానికి ముందు ఈవెన్ నెంబర్ ఫాలో అవుతుంది, తర్వాత ఆడ్ నెంబర్ ఫాలో అవుతుంది. సో అది కరెక్ట్గా ఉందండి. అలాగే నెక్స్ట్ 867 చూద్దాం. సో 6కి ముందు ఈవెన్ నెంబర్ ఉంది, 6కి తర్వాత 7 ఆడ్ నెంబర్ ఉంది. సో అది ఫాలో అవుతుంది. సో 1 ఇది 2. అలాగే ఇంకేమన్నాయో చూద్దాం. అలాగే 683 అనేటువంటిది ఇక్కడ ఉంది, ఒకసారి చూద్దాం. సో 8కి ముందు ఈవెన్ నెంబర్ ఉంది, అలాగే ఆఫ్టర్ అనేటువంటిది ఆడ్ నెంబర్ అయితే ఫాలో అవుతుంది. సో ఇది 3వ కౌంట్. అలాగే నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ 3 డిజిట్స్ చూద్దాం. 653. సో ఈ 653 కూడా ఈ 5కి ముందు ఈవెన్ నెంబర్ అయితే ఉంది, అలాగే 5కి తర్వాత 3 అనేటువంటిది ఉంది. సో అది ఆడ్ నెంబర్. సో ఇది 4. సో ఇలాంటి సిరీస్ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్లో ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఈవెన్ నెంబర్ అండ్ ఫాలోడ్ బై ఆడ్ నెంబర్, ఇలాంటి ఇచ్చినటువంటి కండిషన్ ప్రకారం మనకి 4 సిరీస్ అయితే ఫాలో అవుతుంది. సో మనకి 4 జంటలు వర్డ్స్ అయితే నంబర్స్ అయితే ఫాలో అవుతుందండి. సో ఆన్సర్ వచ్చేసి ఆ నంబర్స్ ఎన్ని అని అన్నాడు, పేర్స్ అన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి 4. ఆప్షన్ కూడా 4th ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇది కూడా రీజనింగ్ సంబంధించినటువంటి బిట్ అండి. సో ఒకసారి బిట్ అయితే చూద్దాం. ఈహెచ్టి. సో ఈహెచ్టి అనేటువంటిది 13 అనేటువంటి అంకెనైతే చూపిస్తుందండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి హెచ్కేడబ్ల్యూ అనేటువంటిది 17 చూపిస్తుంది. సో ఈ 13 నుంచి ఈ 17 అవ్వాలంటే +4 అనేటువంటిది యాడ్ చేయాలి. సో మనం ఈ అంటే 5 అండి. సో ఈ అంటే 5, హెచ్ అంటే 8, టీ అంటే 20. సో నంబర్ సిరీస్ ప్రకారం. సో అలాగే హెచ్ అంటే 8 కదండి. సో ఈ 5 నుంచి 8 అవ్వాలంటే +3 యాడ్ చేయాలి. సో హెచ్ అంటే 8, కే అంటే 11. సో హెచ్ నుంచి కే అవ్వాలంటే +3 యాడ్ చేయాలి. అలాగే డబ్ల్యూ అంటే 23. సో టీ అంటే 20 కాబట్టి డబ్ల్యూ 23 అవ్వాలంటే +3 అనేటువంటిది యాడ్ చేయాలి. సో ఇక్కడ కామన్గా అయితే పైన ఉన్నటువంటి ఆల్ఫాబెట్కి కింద ఉన్నటువంటి ఆల్ఫాబెట్కి కామన్గా అయితే అన్ని ఆల్ఫాబెట్స్కి +3 అనేటువంటిది యాడ్ అయింది. సో ఇది లాజిక్ అండి. సో దీనికైతే నంబర్కి అయితే ఇక్కడ 13, ఇక్కడ 17. సో ఇక్కడైతే 4 అనేటువంటిది యాడ్ అయింది. సో రిమైనింగ్ నెంబర్ సిరీస్ కూడా అలాగే ఉందో ఒకసారి చూద్దాం. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి LOA. సో నెంబర్ ఎంత ఉంది, 22. సో ఈ 17 అనేటువంటిది 22 అవ్వాలంటే +5 అనేటువంటిది యాడ్ అవ్వాలి. సో మనకి 8 నుంచి ఎల్. సో ఎల్ అంటే 12 అండి. సో ఈ 8 నుంచి 12 అవ్వాలంటే +4 అనేటువంటిది యాడ్ అవ్వాలి. అలాగే కే అంటే 11 కాబట్టి ఓ అంటే 15. సో 11, 15 అవ్వాలంటే +4 అనేటువంటిది యాడ్ అవ్వాలి. అలాగే డబ్ల్యూ అంటే 23 కదా. ఏ అంటే సో జెడ్ అంటే 26. జెడ్ తర్వాత మళ్ళీ సైకిల్ మళ్ళీ ఫామ్ అవుతుంది కాబట్టి ఏ అంటే 27 కింద రాసుకోవచ్చు. సో 23 అనేది 27 అవ్వాలంటే +4 అనేటువంటిది యాడ్ అవ్వాలి. సో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ పైన 20లో +3 ఉంది, దాని తర్వాత +4 అయితే నెంబర్కి యాడ్ అయింది. సో ఇక్కడ కూడా +4 అనేటువంటిది యాడ్ అవుతూ వచ్చింది. అలాగే నెంబర్ 17 అనేది 22 అవ్వాలంటే ఇక్కడ 4 యాడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ 5 యాడ్ అవుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఆల్ఫాబెటికల్కి ఉన్నటువంటి యాడ్ అయ్యేటువంటి నంబర్ సిరీస్లో యాడ్ అవ్వడానికి ఒక నంబర్ ఎక్కువ అయితే యాడ్ అవుతుంది. సో ఇది లాజిక్ అండి.
సో నెక్స్ట్ నెంబర్ కూడా ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఏముంది, QTF 28 కదా. సో ఒకసారి చూద్దాం. సో QTF ఇది 28. సో ఈ 22 అనేటువంటి 28 అవ్వాలంటే +6 యాడ్ అవ్వాలి. సో ఫస్ట్ 3 యాడ్ అయింది, సో ఫస్ట్ 4 యాడ్ అయింది, తర్వాత 5 యాడ్ అవుతుంది, ఇప్పుడు 6 యాడ్ అవుతుంది. సో Q అంటే 17 కదండి. సో ఎల్ నుంచి అంటే ఎల్ అంటే 12, Q అంటే 7 అంటే +5 యాడ్ అవుతుంది. సో T అంటే 20, సో O అంటే 15 అంటే ఇక్కడ కూడా +5 యాడ్ అవుతుంది. సో ఇక్కడ కూడా +5. అలాగే ఏ అంటే 27 లేదా 1 అనుకుందాం. సో ఎఫ్ అంటే 6, సో ఇక్కడ కూడా +5 యాడ్ అవుతుంది. సో ఈ నెంబర్కి +1 యాడ్ చేస్తే 6 కాబట్టి 22 నుంచి 28 అవ్వాలంటే +6. సో లాజిక్ అయితే అర్థమైంది కదండి. ఇక్కడ యాడ్ అయ్యే నెంబర్కి ఇక్కడ 1 ఎక్కువ ఉంటుంది. సో అదే దీన్ని బట్టి మొత్తం మనం వెరిఫై చేయక్కర్లేదు. సో నెక్స్ట్ నెంబర్ అంతా WZL. సో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోదాం. సో మనకి WZL అలాగే 35. సో మనకి ఇక్కడ ఆల్రెడీ 6 యాడ్ అయింది కాబట్టి నెక్స్ట్ ఆల్ఫాబెటిక్ 6 యాడ్ అయ్యి 7 అనేటువంటిది ఇక్కడ నెంబర్కి వస్తుంది. అంటే ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇక్కడ 28 ఉంది కాబట్టి 28కి 7 యాడ్ అయితే 35. అంటే నెక్స్ట్ ఎంత యాడ్ అవ్వాలి, ఇక్కడ 8 యాడ్ అవ్వాలి. సో 35కి 8 యాడ్ అయితే 43 వస్తుంది. సో మనకి ఈ 43 ఉన్నటువంటి ఆప్షన్ ఏదైనా ఉందో ఒకసారి చూద్దాం. సో మనకి 43 ఉన్నటువంటి ఆప్షన్ 2 ఉన్నాయి. సో థర్డ్ ఆప్షన్ ఉంది, అలాగే ఫోర్త్ ఆప్షన్ ఉంది. సో మనం రిమైనింగ్ కూడా ఒకసారి వెరిఫై చేద్దామండి. సో దానికి ముందు మనకి W ఉంది. సో W అంటే 23. సో W అంటే 23 కాబట్టి దీనికి ఇక్కడ 8 యాడ్ అయిందంటే ఇక్కడ 7 యాడ్ అవ్వాలి, అంటే 30 అంటే మనకు ఆల్రెడీ 26 వరకు ఉంటుంది కాబట్టి 26 అంటే Z, అలాగే 27 అంటే A, 28 B, 29 C, అలాగే 30 D. సో మనకి 7 యాడ్ చేస్తే D వస్తుంది. అలాగే జెడ్కి మళ్ళీ 7 యాడ్ చేస్తే జెడ్ అంటే 26 కాబట్టి 7 యాడ్ చేస్తే అంటే G వస్తుంది. సో 27కి 7 యాడ్ చేస్తే 34. సో 34 అంటే మనం ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో A27 అలాగే B28 అలా యాడ్ చేసుకుంటూ వెళ్తే G వరకు వస్తుంది. సో అలాగే L అంటే 12 అండి. సో ఈ 12కి 7 యాడ్ చేస్తే 19 వస్తుంది. సో 19 అంటే S అంటే DGS. సో మనకి DGS ఉన్నటువంటి ఆప్షన్ ఇది రెండిట్లో. సో ఇక్కడ DGS అనేటువంటి థర్డ్ ఆప్షన్ ఒకటే ఉంది. సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద వాల్యూ ఆఫ్ sin² 10 + sin² 20 sin² 30 + sin² 40 అలా ప్లస్ sin² 90 వరకు ఇచ్చాడు. సో హోల్ డివైడెడ్ బై cos² 20 cos² 40 cos² 50 + cos² 70 + cos² 45. సో ఈ విధంగా అయితే క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇచ్చినటువంటి క్వశ్చన్ అయితే ఈ విధంగా చూడండి. సో ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్ చేయాలంటే ఫస్ట్ మనకి ఒక లాజిక్ అయితే తెలిసి ఉండాలండి. సో ఆ లాజిక్ వచ్చేసి sin² θ + cos² θ = 1. సో ఈ ఫార్ములా తెలిస్తే ఈ క్వశ్చన్ అయితే ఈజీగా అయితే మనం సాల్వ్ చేసేవచ్చు. అలాగే ఇంకొక ఫార్ములా ఉందండి, sin θ = అలాగే ఇంకొక ఫార్ములా అయితే ఉందండి, sin θ or sin² θ = cos 90 - θ. సో ఈ ఫార్ములా బేస్డ్ అయితే ఈ క్వశ్చన్ అయితే ఈజీగా చేయొచ్చండి. సో ఇచ్చినటువంటి క్వశ్చన్ని sin² 10 కాడ నుంచి sin² 40 వరకు అలా ఉంచేద్దామండి. ఒకసారి అయితే చూడండి, sin² 50ని sin² 90 - 40 కింద అయితే రాసుకుందామండి. సో 90 - 40 అంటే 50 కదా. సో ఈక్వల్గా అయితే రాసుకుందాం. సో ఈ విధంగా రాసుకోవడం వల్ల ఏంటంటే sin 90 ఏమవుతుంది, cos 40 అవుతుంది. సో cos² 40 అవుతుంది. సో sin² 50 = cos² 40. సో మనం ఇక్కడ cos² 40 రాసుకుందాం. అలాగే ఇక్కడ అంటే ఇది cos² 30 అవుతుంది. సో నేను డైరెక్ట్గా రాసేస్తున్నాను.
సైన్ స్క్వేర్ 50 అనేటువంటిది కాస్ స్క్వేర్ 40 అవుతుంది. అలాగే సైన్ స్క్వేర్ 60 అనేటువంటిది కాస్ స్క్వేర్ 30 అవుతుంది. అలాగే సైన్ స్క్వేర్ 70 అనేటువంటిది కాస్ స్క్వేర్ 20 అవుతుంది. అలాగే సైన్ స్క్వేర్ 80 అనేటువంటిది కాస్ స్క్వేర్ 10 అవుతుంది. సో ఎప్పుడైతే ఈ సైన్ స్క్వేర్ 10 కాస్ స్క్వేర్ 10 అంటే 1 అవుతుంది. అలాగే ఈ కాస్ స్క్వేర్ 20 ఈ సైన్ స్క్వేర్ 20 అనేటువంటిది 1 అవుతుంది. అలాగే ఈ కాస్ స్క్వేర్ 30 ఈ సైన్ స్క్వేర్ 30 అనేటువంటిది 1 అవుతుంది. అలాగే ఈ సైన్ స్క్వేర్ 40 ఈ కాస్ స్క్వేర్ 40 అనేటువంటి 1 అవుతుంది. చివరిలో సైన్ స్క్వేర్ 90 ఉంది. సో మొత్తంగా 5 1s అయితే అవునండి. టోటల్గా ఈక్వల్ టు 5 అంటే న్యూమరేటర్ అనేటువంటిది 5 అవుతుంది. అలాగే డినామినేటర్కి అయితే ఒకసారి వద్దామండి. సో డినామినేటర్ వాల్యూ కూడా ఒకసారి చూద్దాం. సో న్యూమరేటర్ వాల్యూ ఎంత అవుతుంది? 5. సో ఒకసారి డినామినేటర్ అయితే చూద్దామండి. సో డినామినేటర్ వచ్చేసి కాస్ 20 కాస్ 40 కాస్ స్క్వేర్ 40 కాస్ స్క్వేర్ 20 ప్లస్ కాస్ స్క్వేర్ 40 అలా ఉంచుదామండి. సో కాస్ స్క్వేర్ 50. సో మనకి ఈ కాస్ స్క్వేర్ 50 అనేటువంటిది ఈక్వల్ టు సైన్ స్క్వేర్ 40 అవుతుందండి. అలాగే ఈ కాస్ స్క్వేర్ 70 కూడా సైన్ స్క్వేర్ 20కి అయితే ఈక్వల్ అవుతుంది. ఆల్రెడీ పైన న్యూమరేటర్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి ఎలా అవుతుందో, సేమ్ అదే వేలో అవుతుంది. సో ఈ కాస్ స్క్వేర్ 20 ఈ సైన్ స్క్వేర్ 20 అనేటువంటిది 1 అవుతుందండి. అలాగే ఈ సైన్ స్క్వేర్ 40 అలాగే ఈ కాస్ స్క్వేర్ 40 అనేటువంటిది 1 అవుతుంది. సో మనకి ఇంకా మిగిలింది ఏంటి? కాట్ స్క్వేర్ 45. సో కాట్ స్క్వేర్ 45 అంటే కాట్ 45 అంటే 1/√2, కానీ ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి 1/√2 స్క్వేర్. సో 1 + 1 2 + 1/2 అంటే 5/2. సో డినామినేటర్ వచ్చేసి మనకి 5/2 అనేది అవుతుందండి. సో న్యూమరేటర్ వచ్చేసి 5 అలాగే డినామినేటర్ వచ్చేసి 5/2. సో ఇలా ఇచ్చినప్పుడు మనకి సో ఈ 5 క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి న్యూమరేటర్లో అయితే 5 వస్తుందండి. అలాగే డినామినేటర్లో 5/2 అయితే వస్తుంది. సో మనకి ఈ 5 క్యాన్సిల్ అవగా మిగిలేది 2. సో మనకి ఆన్సర్ వచ్చేసి 2 అండి. సో 5/2 న్యూమరేటర్లో అయితే మనకి 5 వచ్చింది. అలాగే డినామినేటర్లో అయితే 5/2. సో ఈ 5 క్యాన్సిల్ అయితే 2 అయితే పైకి వెళ్తుంది. సో టోటల్గా మనకి ఆన్సర్ వచ్చేసి 2. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే రాంగ్ ఇచ్చాడండి. సో ఆన్సర్ వచ్చేసి 2. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద సమ్ ఆఫ్ డబుల్ డిజిట్ ఆఫ్ లార్జెస్ట్ 2-digit ప్రైమ్ నెంబర్ అండ్ ట్రిపుల్ ఆఫ్ ద లార్జెస్ట్ 3-digit నెంబర్ ఈజ్ ఈక్వల్ టు అన్నారు. సో డబుల్ ఆఫ్ ద 2-digit ప్రైమ్ నెంబర్ లార్జెస్ట్ 2-digit ప్రైమ్ నెంబర్ వచ్చేసి సో లార్జెస్ట్ 2-digit సో 2-digit ప్రైమ్ నెంబర్ వచ్చేసి 97 అండి. అలాగే లార్జెస్ట్ 3-digit ప్రైమ్ నెంబర్ వచ్చేసి 997. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే డబుల్. సో డబుల్ ఆఫ్ ద లార్జెస్ట్ 2-digit నెంబర్. సో 97 డబుల్ ఆఫ్ ద 2-digit నెంబర్. అలాగే సమ్ అన్నాడు కాబట్టి అండ్ ట్రిపుల్ ఆఫ్ ద లార్జెస్ట్ 3-digit నెంబర్. సో లాస్ట్ 3-digit నెంబర్ అంతా 997. సో ఇది త్రిబుల్ చేయమన్నాడు. సో మీకు క్వశ్చన్ అయితే అర్థమైంది కదండి. సమ్ ఆఫ్ ద లార్జెస్ట్ 2-digit ప్రైమ్ నెంబరు అలాగే ట్రిపుల్ ఆఫ్ ద 3-digit నెంబర్ ఈ రెండింటిని సమ్ చేయమన్నాడు. సో 2 × 97 సో 194 అండి. అలాగే 3 × 997 అంటే 2991. సో అలా వద్దు అనుకుంటే 3 ఏళ్ళు 21 కాబట్టి ఇక్కడ యూనిట్ డిజిట్లో 1 ఉంటుంది. అలాగే 2 ఏళ్ళు 14 ఇక్కడ యూనిట్ డిజిట్లో 4 ఉంటుంది. సో 4 + 1 అంటే 5 యూనిట్ డిజిట్ ఉన్నటువంటి ఆన్సర్. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో 5 యూనిట్ డిజిట్ ఉంది. అలాగే సెకండ్ ఆప్షన్లో లేదు, ఇది రాంగ్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్లో లేదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. మనకి థర్డ్ ఆప్షన్లో యూనిట్ డిజిట్ ఉంది. అలాగే నెక్స్ట్ 10 డిజిట్కి వెళ్దాం. సో 2 ఏళ్ళు 14 కాబట్టి ఇక్కడ
4 అండ్ 20 యూనిట్ డిజిట్, అలాగే 2 9 18. సో 18 ఇందాక 2014 కాబట్టి ఇక్కడ 9 10 డిజిట్. అలాగే ఇక్కడికి వెళ్దాం, ఇక్కడ 3 21 కాబట్టి యూనిట్ డిజిట్ 1, అలాగే 9 3 27, 27 అక్కడ 2 ఉంది కాబట్టి 29, అంటే 9 అనేటువంటిది 10 డిజిట్. సో మనకి యూనిట్ డిజిట్ అయితే 5 వచ్చింది కదండి. అలాగే 9 + 9 8. సో 8 అనేటువంటిది 10th డిజిట్, 10th ప్లేస్లో ఉండేటువంటిది. సో మనకి 10th ప్లేస్లో ఉన్నటువంటి 8 ఉన్నటువంటి ఆప్షన్ ఓన్లీ సెకండ్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ లేదు అనుకుంటే మొత్తం యాడ్ చేసుకోవడమే. 2 × 97 అంటే 194, అలాగే 3 × 997 అంటే 2991. ఈ రెండు యాడ్ చేస్తే 3185. సో అలా అయినా చేయొచ్చు. లేదు యూనిట్ డిజిట్, 10th డిజిట్, అలాగే 100 ప్లేస్ ఇలా వాల్యూట్ చేసుకుంటూ వస్తే మనకి ఈజీగా అయితే క్వశ్చన్ అయితే ఆన్సర్ వచ్చేస్తుంది. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మనకి ఒక ఇంటర్చేంజ్ సైన్స్ అయితే ఇచ్చారండి. ఒక ఈక్వేషన్లో సైన్స్ అనేటువంటి ఇంటర్చేంజ్ చేయమంటున్నాడు. సో క్వశ్చన్ అయితే ఒకసారి చూద్దాం. 12 డివైడెడ్ బై 6 × 18 + 16 - 15 ఈజ్ ఈక్వల్ టు 5 అన్నాడు. సో కింద చూడండి ఆప్షన్స్లో ఇంటర్చేంజ్ చేయమన్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ప్లస్ మైనస్ అనేటువంటిది ఇంటర్చేంజ్ చేయమంటున్నాడండి. సో ప్లస్ ఒకసారి చూద్దాం. ప్లస్ మైనస్ 12 డివైడెడ్ బై 6 × 18 ప్లస్ మైనస్ కాబట్టి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ చేద్దాం. 16 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ చేద్దాం. సో మనకి ఈ 12 బాడ్మాస్ రూల్ ప్రకారం ముందు డివైడెడ్ బై, సో మనకి 12 డివైడెడ్ బై 6 అంటే 2. సో 2 × 18 అంటే 36. సో ఈ 36లో నుంచి 16 తీసేస్తే 20 వస్తుందండి. సో 20 + 15 అనేటువంటిది 35కి అయితే ఈక్వల్ అవుతుంది. సో మనకి ఎంత ఈక్వల్ అవ్వాలన్నాడు, ఈక్వల్ టు 5 అన్నాడు కాబట్టి ఇది నాట్ ఈక్వల్ టు 5. సో నాట్ ఈక్వల్ టు 5. సో ఎంత అవుతుంది, 35 వస్తుంది కాబట్టి ఇది నాట్ ఈక్వల్ టు 5 కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. సో సెకండ్ ఆప్షన్ అయితే ఒకసారి వెరిఫై చేద్దామండి. సో సెకండ్ ఆప్షన్ ఏమంటున్నాడు, డివైడెడ్ బై అండ్ ఇంటూ డివైడెడ్ బై ఇంటర్చేంజ్ చేయమన్నాడు. సో ఒకసారి చూద్దాం. 12 ఇక్కడ డివైడెడ్ బై ఉంది కాబట్టి ఇంటూ చేద్దాం. 6 ఇక్కడ నెక్స్ట్ ఇంటూ ఉంది కాబట్టి డివైడెడ్ బై చేద్దాం. 18 + 16 - 15 ఈజ్ ఈక్వల్ టు 5. ఈ 5కి ఈక్వల్ అవ్వాలంటున్నాడు. సో ఫస్ట్ బాడ్మాస్ రూల్ ప్రకారం మనం ఏదైతే ముందు డివైడెడ్ బై ఉందో అది చేద్దాం. సో 6 డివైడెడ్ బై 3 అంటే 1/3. సో 1/3 × 12 అంటే 12 దీంట్లో 4 టైమ్స్ అయితే క్యాన్సిల్ అవుతుంది. సో 4 + 16 - 15 అన్నాడు. సో 4 + 16 అంటే 20. 20 - 15 ఈజ్ ఈక్వల్ టు 5. సో మనకి ఇక్కడ సాల్వ్ చేయమంది కూడా ఈక్వల్ టు 5 రావాలని కాబట్టి ఇక్కడ కూడా 5 వచ్చేసింది. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మనకి LHS అలాగే RHS రెండు ఈక్వల్ అయినాయి కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంటూ అలాగే డివైడెడ్ బై ఇంటర్చేంజ్ చేస్తే మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ అయితే బ్యాలెన్స్ అవుతుంది. సో మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ రేట్ ఆఫ్ % per annum will 1300 give 520 యాజ్ సింపుల్ ఇంట్రెస్ట్. మనకి సో సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఇచ్చాడండి. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు, 520 రూపీస్ అంటున్నాడు. అలాగే ఇంట్రెస్ట్ యొక్క టెన్యూర్ అంటే టైం అయితే ఇచ్చాడండి, 5 years అయితే ఇచ్చాడు. సో రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఎంత అని అన్నాడు. అలాగే మనకి ప్రిన్సిపల్ కూడా అయితే ఇచ్చాడండి. సో మనకి ప్రిన్సిపల్ ఎంత 1300 ఇచ్చినటువంటి క్వశ్చన్ ప్రకారం మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది కూడా 6. సో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. P అంటే ప్రిన్సిపల్, T అంటే టైము, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో దాన్ని 100 చేయమన్నాడు. సో దాన్ని బట్టి సింపుల్ ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఆల్రెడీ సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చేసాడు కాబట్టి 520 ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ కూడా మనకి ఇచ్చేసాడు 1300 ఇంటూ టైం ఇచ్చాడు 5 years. ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎంత, 6/100. సో ఈ 2 zeros దీంట్లో క్యాన్సిల్ అయిపోతాయి. సో ఈ 13 అనేటువంటిది 520లో 40 టైమ్స్ అయితే క్యాన్సిల్ అవుతుందండి. సో ఈ 5 అనేటువంటి దీంట్లో 40లో 8 టైమ్స్ అయితే క్యాన్సిల్ అవుతుంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R ఈజ్ ఈక్వల్ టు 8%. సో ఆప్షన్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో సింపుల్ అండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఈ ఫార్ములాలో చేసుకుంటే క్వశ్చన్ అయితే ఈజీ అయిపోతుంది. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ 5500 m3. ఫైండ్ ద డయామీటర్ ఆఫ్ ది సిలిండర్ ఈజ్ ఇఫ్ సిలిండర్ ఈజ్ 70 meter హైట్. సో మనకి డయామీటర్ ఆఫ్ ద
సిలిండర్ అయితే ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇఫ్ ద సిలిండర్ 70 మీటర్ హైట్ అయితే ఇచ్చాడు. సో ఎప్పుడైనా సరే సిలిండర్ యొక్క వాల్యూమ్ ఇచ్చి డయామీటర్ కానీ అలాగే రేడియస్ కానీ ఫైండ్ అవుట్ చేయమంటే అసలు సిలిండర్ యొక్క వాల్యూమ్ అయితే ఫార్ములా చూద్దామండి. సో సిలిండర్ యొక్క వాల్యూమ్ ఇచ్చేసి పై ఆర్ స్క్వేర్ హెచ్. సో ఇది సిలిండర్ యొక్క వాల్యూమ్. సో మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ వాల్యూమ్ ఎంత ఇచ్చాడు, ఇన్పుట్లో 5500 అనేటువంటిది వాల్యూమ్. సో హైట్ కూడా మనకి 70 మీటర్స్ అయితే ఇచ్చాడు కదండి. సో పై అంటే 22/7. సో మనకి ఫైండ్ అవుట్ చేయాల్సింది రేడియస్ కాబట్టి, డయామీటర్ కాబట్టి మనకి రేడియస్ వాల్యూ కూడా అన్నోనే. సో హైట్ అంతా 70 ఈజ్ ఈక్వల్ టు 5500. సో ఈ జీరో అయితే క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 7 ఇక్కడ 7 క్యాన్సిల్ అయిపోతుంది. సో 11th టేబుల్ 22లో 2 టైమ్స్, ఇక్కడ దీంట్లో 5 టైమ్స్, అంటే ఇక్కడ 50 అయితే ఉందండి. సో ఈ 2 అనేటువంటి దీంట్లో 25 అయితే క్యాన్సిల్ అవుతుంది. సో ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు 5 అవుతుందండి. సో మనకి రేడియస్ అనేటువంటిది 5, కానీ మనకు ఫైండ్ అవుట్ చేయమంటుంది ఏంటి, డయామీటర్. సో డయామీటర్ అంటే 2r. సో 2r ఈజ్ ఈక్వల్ టు డయామీటర్. సో ఆర్ అంటే 5, 2r అంటే ఎంత, 10. సో మన సిలిండర్ యొక్క డయామీటర్ ఎంత, 10 మీటర్స్. సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్. సో ఇదే పేపర్లో మనకి టోటల్ సర్ఫేస్ ఆఫ్ ఏరియా అయితే ఫైండ్ అవుట్ చేయమని అడిగాడండి ముందు బిట్లో. సో ఇదే పేపర్లో మళ్ళీ కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ఏరియా అనేటువంటిది మనం క్వశ్చన్ దాని యొక్క ఫార్ములా అయితే చెప్పడం జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్. సో సిలిండర్కి సంబంధించి ఈ 3 అనేటువంటివి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో టోటల్ సర్ఫేస్ ఆఫ్ ఏరియా అంటే 2πr ప్లస్ ఆర్ ప్లస్ హెచ్. సో ఈ ఫార్ములా అండి. అలాగే కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ఏరియా ఆఫ్ సిలిండర్ అంటే 2πrh. అలాగే వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ అంటే πr స్క్వేర్ హెచ్. సో ఈ 3 ఫార్ములాలు సిలిండర్కి సంబంధించి మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ అండి. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సిలిండర్ వచ్చేసి 2πr ఇంటూ ఆర్ ప్లస్ హెచ్. అలాగే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ వచ్చేసి 2πrh. అలాగే వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ వచ్చేసి πr స్క్వేర్ హెచ్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మనకి ఇక్కడ 2 నంబర్ సిరీస్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఆ లాజిక్ని బట్టి ఈ క్రింది వన్లో ఈ 4th ఆప్షన్స్లో ఏదో ఒకటి ఆ పైన నుంచి 2 సిరీస్లో ఉన్నటువంటి లాజిక్ అయితే ఈ 4 ఆప్షన్స్ అయితే ఫాలో అవుతుంది. సో అదేంటని అడిగాడు. సో ఒకసారి చూద్దామండి. 11, 57, 8 అన్నాడు. సో 11 + 8 అంటే 19 అవుతుందండి. సో 11 + 8 అనేటువంటిది 19 అవుతుంది. సో 19 × 3 ఈజ్ ఈక్వల్ టు 57. సో ఇలా అయితే ఫస్ట్ది అయితే మ్యాచ్ అయిందండి. సో రెండోది కూడా ఒకసారి చూద్దాం. సో రెండోది ఏమన్నాడు, 12, అలాగే లాస్ట్ నెంబర్ ఎంత, 9. సో 12 + 9 ఎంత, 21. సో ఈ 21 × 3 చేద్దాం. అంటే ఇక్కడ ఆల్రెడీ 19 × 3 చేసాం కాబట్టి 57 ఉంది. అలాగే 21 × 3 చేస్తే 63. సో ఇక్కడ కూడా సెకండ్ నెంబర్ ఎంత, 63. సో రెండు ఫాలో అవుతుంది సేమ్ లాజిక్. అంటే ఫస్ట్ నెంబరు లాస్ట్ నెంబర్ యాడ్ చేసి ఆ యాడ్ చేసినటువంటి నెంబర్కి థర్డ్ నెంబర్ని మల్టిప్లై చేస్తే, యాడ్ చేసినటువంటి నెంబర్తో థర్డ్ నెంబర్ని మల్టిప్లై చేస్తే ఇంటూ 3 చేస్తే సెకండ్ నెంబర్తో ఆన్సర్ అయితే వస్తుంది. సో ఒకసారి చూద్దాం. సో లాజిక్ అయితే అర్థమైంది అనుకున్నాను. ఫస్ట్ నెంబరు థర్డ్ నెంబరు యాడ్ చేద్దాం. సో యాడ్ చేసిన నెంబర్ని ఇంటూ 3 చేస్తే మనకి సెకండ్ నెంబర్ అయితే వస్తుంది. సో ఈ రెండు నెంబర్లు ఈ రెండు సిరీస్లో అయితే సేమ్ లాజిక్ అయితే ఫాలో అవుతుంది. సో అదేవిధంగా ఉన్నటువంటి లాజిక్ అయినటువంటి ఆప్షన్స్లో ఏదైనా ఉందో వెరిఫై చేద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ అయితే తీసుకుందామండి. 12, 45, 8. సో 12 + 8 అంటే 20. సో 20 × 3 చేస్తే మనకి 60 వస్తుంది. కానీ ఇక్కడ ఎంత ఇచ్చాడు, 45 ఇచ్చాడు. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. అలాగే సెకండ్ ఆప్షన్కి వెళ్దాం. 15, 75, 7. సో 15 + 7 అంటే 22. సో 22 × 3 అంటే 66. మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడు, 75 ఇచ్చాడు. అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రాంగ్. సో ఒకసారి థర్డ్ ఆప్షన్ చూద్దామండి. సో థర్డ్ ఆప్షన్ వచ్చేసి 10, 64, 6. సో 10 + 6
సో 10 + 6 అంటే 16. సో 16 ఇంటూ 3. సో మనకి 16 ఇంటూ 3 అంటే 48. సో మనకి 48 రావాలి. సరే ఇక్కడ ఎంత వచ్చింది? 64 ఉంది. సో సెకండ్ నెంబర్ 64 ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్. అలాగే ఫోర్త్ ఆప్షన్ ఒకసారి వెరిఫై చేద్దాం. 12, 11 అంటే 12, 11 అంటే 23. సో 23 ఇంటూ 3 అంటే 69. కానీ ఇక్కడ మనకి ఎంత ఇచ్చాడు? 54 ఇచ్చాడు. సో ఫోర్త్ ఆప్షన్ కూడా రాంగే. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ అనేటువంటి రాంగ్, అన్నీ కూడా పైన ఇచ్చినటువంటి లాజిక్ని అయితే ఫాలో అవ్వట్లేదు. సో కాబట్టి ఇచ్చినటువంటి లాజిక్ ఏంటి? 10 + 6 ఫస్ట్ నెంబరు లాస్ట్ నెంబరు రెండు యాడ్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్కి ఇంటూ 10 + 6 అంటే 16, 16కి ఇంటూ 3 మల్టిప్లై చేస్తే 48 రావాలి. సో మనకి ఇక్కడ 64 ఉంది కాబట్టి దీన్ని 48 కింద కన్వర్ట్ చేసుకుంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్స్ అయితే రాంగ్ ఇచ్చాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు అందరికీ అయితే మార్క్స్ అయితే యాడ్ చేస్తారండి. సో మనకి ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇఫ్ x + 1/x = k ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x³ + 1/x³ అన్నాడండి. సో మనకి x³ + 1/x³ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు సో a + b హోల్ క్యూబ్ ఇచ్చినప్పుడు a³ + b³ + 3ab ఇంటూ a + b. సో ఈ ఫార్మేట్లో అయితే రాసుకోవాలండి. సో మనకి x + 1/x అనేటువంటిది k అన్నాడు. సో x + 1/x అంటే k కాబట్టి సో x + 1/x హోల్ క్యూబ్ని k³ కింద అయితే రాసుకున్నాం. ఇది k కాబట్టి సో k³ = a ప్లేస్లో x ఉంది కాబట్టి x³ ప్లస్ b ప్లేస్లో 1/x³ ప్లస్ 3 ఇంటూ a అంటే x, b అంటే 1/x ఇంటూ a + b. a + b అంటే x + 1/x. సో ఈ x క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి x + 1/x అంటే k కాబట్టి సో k³ మైనస్ ఈ 3 ఇంటూ k. సో 3k. k³ - 3k = x³ + 1/x³. సో మనకి ఇచ్చినటువంటి వాల్యూ ఏమని చేయమంటున్నాడు? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x³ + 1/x³. సో ఇదే కదండి. సో k³ - 3k. సో k³ - 3k అనేటువంటిది సెకండ్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సింప్లిఫై చేయమన్నాడు. సో సింప్లిఫై చేసి చేయమన్నాడు. సో 234 ఇంటూ x ఇంటూ బ్రాకెట్ ఓపెన్ 8 మళ్ళీ లోపల బ్రాకెట్ ఓపెన్ చేశాడు 6 + 2 బ్రాకెట్ క్లోజ్ ఇంటూ 3 ఓపెన్ బ్రాకెట్ కూడా క్లోజ్ చేశాడు ప్లస్ 4 2 3 4. సో ఇది సింప్లిఫై చేయమన్నాడు. ఎప్పుడైనా ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం ఈ బ్రాకెట్లో ఉన్నటువంటిది అయితే చేయాలండి. సో మనకి ఈ బ్రాకెట్లో ఉన్నటువంటి వాల్యూ అయితే ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసి తర్వాత మిగతా దానికి వెళ్ళాలి. సో ఫస్ట్ ఈ వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. 6 + 2 అంటే 8. సో 8 ఇంటూ 3 24. సో మనకి 8 - 24 అంటే -16. సో ఈ బ్రాకెట్లో ఉన్నటువంటి వాల్యూ ఎంత అండి? -16. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి వాల్యూ ఎంత? -16. సో నెక్స్ట్ దీనికి ఈ -16కి 234 అనేటువంటిది మల్టిప్లై చేయమన్నాడు. సో మల్టిప్లై చేస్తే -3744 ప్లస్ ఇది యాడ్ చేయాలి 4234. సో ఇది దీంట్లోంచి ఇది మైనస్ చేస్తే 4లోంచి 4 తీస్తే 0. సో మనకి యూనిట్ డిజిట్లో 0 ఉన్న ఆప్షన్స్ ఇది ఉంది, ఇది ఉంది. సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ రెండు ఉన్నాయి. అలాగే సో ఇది పెద్దది కాబట్టి 13లో నుంచి 4 తీస్తే 9. సో 90. సో 90 ఉన్నటువంటిది ఏంటి ఆప్షన్? సెకండ్ ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. లేదు కొంచెం ముందుకు వెళ్దాము అనుకుంటే ఇంక ఇక్కడ 11 ఉంటుంది. సో 11లో నుంచి 7 తీస్తే 4 ఉంటుంది. సో 490 అనేటువంటిది ఆన్సర్. సో 3లో 3 తీస్తే 0 కాబట్టి 490 అనేటువంటిది ఆన్సర్. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి
If each of the digits in the number given below is arranged in the descending order from the left to right. సో లెఫ్ట్ నుంచి రైట్కి డిసెండింగ్ ఆర్డర్లో అయితే అరేంజ్ చేయమంటున్నాడు. సో అరేంజ్ చేసిన తర్వాత ఏమంటున్నాడు, వాట్ విల్ బీ ద ప్రొడక్ట్ ఆఫ్ ద డిజిట్స్ దట్ ఆర్ థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్. సో థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ అలాగే అండ్ ఫోర్త్ ఫ్రమ్ ద రైట్. సో ఫోర్త్ ఫ్రమ్ ద రైట్ అనేటువంటిది ప్రొడక్ట్ అడుగుతున్నాడు. సో what will be the product of the digit third from the left and fourth from the right in the new number formed. సో న్యూ నెంబర్ ఫామ్ అయినప్పుడు థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ అలాగే ఫోర్త్ ఫ్రమ్ ద రైట్ ఆ రెండింటి నంబర్స్ యొక్క ప్రోడక్ట్ ఎంత అని అడుగుతున్నాడండి. సో ఇచ్చినటువంటి సిరీస్ అయితే ఒకసారి చూద్దాం. 5 2 1 9 8 7 6 2 4. సో ఫస్ట్ డిసెండింగ్ ఆర్డర్ అన్నాడు. సో పెద్ద నెంబర్ ఇది అన్నిటికన్నా 9. సో తర్వాత దానికన్నా చిన్నది 8, దాని తర్వాత 7, తర్వాత 6. సో 5 కూడా ఉంది, 5 నెక్స్ట్ 4 అలాగే 2 2 1. సో ఇచ్చినటువంటి న్యూ నెంబర్ ఫార్మేషన్ అయితే ఇదండి. సో దీంట్లో థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్, ఇది లెఫ్ట్ ఇది రైట్. థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ 7 అలాగే ఫోర్త్ ఫ్రమ్ ద రైట్. సో 1 2 3 4. సో ఫోర్త్ అనేటువంటి, సో ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ అంటున్నాడు కాబట్టి 7 × 4 28. సో 28 ద రైట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద ఫాలోయింగ్ చార్ట్ షోస్ ద పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ డిఫరెంట్ స్ట్రీమ్స్ ఇన్ ఏ యూనివర్సిటీ. ద టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ యూనివర్సిటీ ఈజ్ 15,200. సో స్టడీ ద చార్ట్, ఆన్సర్ ద క్వశ్చన్. సో మనకి టోటల్గా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారన్నారు, 15,200. సో క్వశ్చన్ ఏం అడిగాడు, హౌ మెనీ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ మెడికల్, ఇంజనీరింగ్ అండ్ లా స్ట్రీమ్స్ టేకెన్ టుగెదర్. సో మనకి మెడికల్లోను అలాగే ఇంజనీరింగ్లోను అలాగే లా స్ట్రీమ్స్లో ఈ మూడు స్ట్రీముల్లో కలిపి ఎంతమంది ఎన్రోల్ అయ్యారు కాలేజ్లో అని అన్నారు. సో మనకి మెడికల్లో ఎంతమంది అన్నారు, 15%. అలాగే ఇంజనీరింగ్లో 11%. అలాగే లా స్ట్రీమ్స్ అన్నాడు కాబట్టి లాలో 9%. సో టోటల్గా 11 + 9 20, 20 + 15 అంటే 35% అయితే ఎన్రోల్ అయ్యారండి ఈ మూడు స్ట్రీమ్లు కలిపి. సో ఈ 35% ఎంత అని అడిగాడు మనం అడిగినటువంటి క్వశ్చన్ ప్రకారం. సో టోటల్గా 100% అనుకుందాం. సో ఈ 100% అనేటువంటిది 15,200 మందికి ఈక్వల్. సో మనకి ఈ 15,200 మందికి ఈక్వల్ కాబట్టి మనకు ఎంత ఫైండ్ అవుట్ చేయాలి, 35% అనేటువంటిది ఫైండ్ అవుట్ చేయాలి. సో 10% అంటే మనకి, సో దీంట్లో 10% అంటే 1520. సో 10 × 3 అంటే 30%. అంటే 1520ని × 3 చేస్తే మనకి 30% అయితే వస్తుందండి. సో 0 3 2 6 3 5 45 1 3 3 అంటే 4,560 అనేటువంటిది 30%కి ఈక్వల్. అలాగే ఇంకొక 5% కావాలి కాబట్టి ఈ 1520 అనేటువంటి 10% కాబట్టి ఈ 1520 / 2 చేస్తే మనకి 5% అయితే వస్తుంది. సో 7 2 14. అలాగే ఇంక ఇక్కడ 1 ఉంది అంటే 2 6 2 12 అంటే 760 అంటే 5% ఇది. సో మనకి ఇక్కడ 10, ఇదేమో 30%, ఇదేమో 5%, మొత్తం 35%. సో యాడ్ చేద్దాం. 4,560 + 760 6 6 12. సో 7 5 12 అంటే 13 అంటే 5,320 అనేటువంటిది టోటల్గా 35%కి అయితే ఈక్వల్ అవుతుందండి. 5,320 అక్కడ ఉంది. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ స్టార్ట్స్ ఫ్రమ్ ఎక్స్ ఎట్ 9 AM అండ్ రీచెస్ వై ఎట్ 1 PM. ఆన్ ద సేమ్ డే బి ఆల్సో స్టార్ట్ ఫ్రమ్ వై ఎట్ 9 AM అండ్ రీచెస్ ఎక్స్ ఎట్ 3 PM ఆన్ ద సేమ్ డే ఫాలోయింగ్ ద సేమ్ రూట్ యాజ్ ఏ ఎట్ వాట్ టైమ్ డు మీట్. సో ఒక రూట్ అయితే ఉందండి. సో ఈ రూట్లో అయితే ఏ అనేటువంటి వాడు ఎక్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాడు. సో ఏ అనేటువంటి వాడు ఎక్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఎన్నింటికి స్టార్ట్ అయ్యాడు, 9 AMకి అయితే స్టార్ట్ అయ్యాడండి. సో అతను వై దగ్గరికి 1 PMకి అయితే రీచ్ అయ్యాడు. సో 9కి స్టార్ట్ అయ్యి 1 PMకి అయితే రీచ్ అయ్యాడు ఏ అనేవాడు. అలాగే బి అనేటువంటి వాడు 9కి స్టార్ట్ అయ్యాడు,
స్టార్ట్ అయ్యి వై దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అండ్ రీచెస్ ఎక్స్. సో ఎక్స్కి 3 పిఎంకి అయితే రీచ్ అయ్యాడు ఆన్ ద సేమ్ డే. అయితే వీళ్ళిద్దరు ఎప్పుడు మీట్ అవుతారు అన్నాడు. సో ఈ డైరెక్షన్లో వస్తున్నాడు బి అనేవాడు, ఏ అనేవాడేమో ఈ డైరెక్షన్లో వెళ్తున్నాడు. సో ఎక్స్ అండ్ వై అనే 2 స్టేషన్స్ మధ్యలో ఏ అండ్ బి అనేటువంటి వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు. ట్రావెల్ చేసినప్పుడు వీళ్ళిద్దరు ఎప్పుడు ఎదురవుతారు అని అడిగాడండి. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు అయితే మనం ఎప్పుడైనా సరే ఈ టోటల్ డిస్టెన్స్ అనేటువంటిది ఎక్స్ అనుకోవాలండి. సో ఎక్స్ అనుకుని వారి యొక్క ఇండివిజువల్ స్పీడ్ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఏ యొక్క 9కి స్టార్ట్ అయ్యి 1కి అయితే ఎండ్ అవుతున్నాడు. 9 AM స్టార్ట్ అయ్యి 1 PMకి అయితే ఎండ్ అవుతున్నాడు, అంటే వైకి రీచ్ అవుతున్నాడు ఎక్స్ నుంచి. సో అప్పుడు వారి యొక్క జర్నీ అంతా 4 అవర్స్. సో ఏ యొక్క జర్నీ అంతా 4 అవర్స్. సో 9 నుంచి 1 PMకి ఉన్నటువంటి డ్యూరేషన్ 4 అవర్స్. అలాగే బి యొక్క టైం డ్యూరేషన్ ఎంతో ఒకసారి చూద్దామండి. సో బి 9కి స్టార్ట్ అవుతున్నాడు, అలాగే 3 PMకి రీచ్ అవుతున్నాడు ఎక్స్కి. సో బి యొక్క డ్యూరేషన్ అంతా ట్రావెలింగ్ డ్యూరేషను 6 అవర్స్. సో వారి యొక్క డ్యూరేషన్ అయితే ఇదండి. సో ఇలా ఇచ్చినప్పుడు ఏ యొక్క స్పీడ్ అనేటువంటిది డిస్టెన్స్ ఎక్స్ అనుకున్నాం కదండి. సో ఎక్స్ బై టైం ఎంత 4 అవర్స్. అలాగే బి యొక్క స్పీడ్ అనేటువంటిది డిస్టెన్స్ అయితే 4, అది ఎక్స్. అలాగే టోటల్ డ్యూరేషన్ ఎంత, టైం ఎంత 6. సో ఏ యొక్క స్పీడ్ ఎక్స్ బై 4, అలాగే బి యొక్క స్పీడ్ అనేటువంటిది ఎక్స్ బై 6. సో మనకి మీటింగ్ పాయింట్ అడిగినప్పుడు సో టోటల్ డిస్టెన్స్ అంతా ఎక్స్. సో టోటల్ డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ అయితే రాసుకోవాలి, బై రిలేటివ్ స్పీడ్. సో రిలేటివ్ స్పీడ్ అంటే ఈ రెండింటి యొక్క స్పీడ్ అనేటువంటిది యాడ్ చేయాలి. ఎందుకు? ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో అయితే వస్తున్నారు కాబట్టి. సో ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 4 అలాగే ఎక్స్ ప్లస్ 6. సో ఈ రెండు యాడ్ చేసి సాల్వ్ చేస్తే మనకి సో పైన ఎక్స్ కామన్. సో 4కిను 6కి ఎల్సిఎం వచ్చేసి 12, అంటే 3x ప్లస్ 2x బై 12, అంటే 12x బై 5. సో 12x బై 5x, x క్యాన్సిల్ అయిపోతుంది, అంటే 12/5. అంటే 12/5 అంటే 2.4 అవర్స్. సో 2.4 అవర్స్, సో అంటే 2 అవర్స్. సో 0.4 అవర్స్ అంటే సో 2 అవర్స్ అండి. అలాగే 0.4 అవర్స్ కూడా ఉంది. సో 0.4 అవర్స్ అంటే దాన్ని మినిట్స్లో కన్వర్ట్ చేద్దాం, ఇంటూ 60 చేద్దాం, అంటే 24 మినిట్స్. అంటే 2 అవర్స్ 24 మినిట్స్. 2 అవర్స్ 24 మినిట్స్ అనేటువంటిది ఆన్సర్. 2 అవర్స్ 24 మినిట్స్ ఎక్కడన్నా ఉందా? లేదు. సో అలా ఏం చేయాలి? 9కి 2 అవర్స్ 24 మినిట్స్ అనేటువంటిది యాడ్ చేయాలి. సో 9కి 2 అవర్స్ 24 మినిట్స్ యాడ్ చేస్తే 11 అవర్స్ 24 మినిట్స్ అనేటువంటిది ఆన్సర్. సో ఇదొక మెథడ్ అండి. లేదు షార్ట్ కట్ అంటే ఇలా ఇచ్చినప్పుడు మెల్టింగ్ పాయింట్ అంటే మీటింగ్ పాయింట్ అని అడుగుతాడు. సో మీటింగ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు మనకి అవర్స్ అయితే ఇచ్చాడు కదండి, ట్రావెలింగ్ డ్యూరేషన్ అయితే ఇచ్చాడు కదండి. సో టైమ్స్, సో T1 ఇది T1 అనుకుందాం, ఇది T2 అనుకుందాం. సో T1 ఇంటూ T2 బై T1 ప్లస్ T2. సో ఈ ఫార్ములా అయితే సబ్మిట్ చేస్తే వస్తుంది. సో T1 ప్లస్ T2 అంటే 4 ప్లస్ 6 అంటే 4 ఇంటూ 6 అంటే 24. సో T1 ప్లస్ T2 అంటే 10, అంటే 24/10 అంటే 2.4 అవర్స్. సో మనకి 2.4 అవర్స్ అంటే 2 అవర్స్ 24 మినిట్స్. సో 0.4 అవర్స్ ఇంటూ 60 చేస్తే 24 మినిట్స్ వస్తుంది. సో 2 అవర్స్ 24 మినిట్స్లో అయితే ఆ రెండు మీట్ అవుతాయి. ఎప్పుడు? ఇవి 9కి స్టార్ట్ అయినాయి కాబట్టి 9 అవర్స్ ప్లస్ 2 అవర్స్ 24 మినిట్స్, అంటే 11 అవర్స్ 24 మినిట్స్కి అయితే ఇవి రెండు ఈ ఏ అండ్ బి అనేటువంటి మీట్ అవుతాయి. సో ఇదైతే డైరెక్ట్గా షార్ట్ కట్ అండి. సో మీటింగ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు T1 ఇంటూ T2 బై T1 ప్లస్ T2. సో మీకు కాన్సెప్ట్ చెప్పాను, అలాగే షార్ట్ కట్ కూడా చెప్పడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ వీట్ వచ్చేసి మనకి బాడ్మాస్ రూల్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఎప్పుడైనా సరే ఇలా ఇచ్చినప్పుడు అన్ని బ్రాకెట్స్లోనే ఇచ్చాడు. సో ఇలా బ్రాకెట్స్లో ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం సాల్వ్ చేయాల్సింది ఈ బ్రాకెట్లో ఉన్నటువంటి వాల్యూ అయితే సాల్వ్ చేయాలి.
దీని తర్వాత మనకి ఇలాంటి బ్రాకెట్లో ఉన్నటువంటి వాల్యూ అయితే సాల్వ్ చేయాలి. దాని తర్వాత మీసాల బ్రాకెట్లో ఉన్నటువంటి వాల్యూ అయితే సాల్వ్ చేయాలి. సో ఈ విధంగా అయితే మనం బ్రాకెట్స్ ఆర్డర్ ఫస్ట్ ఇదండి, దాని తర్వాత ఇది, తర్వాత ఇది, లాస్ట్కి ఈ బ్రాకెట్లో ఉన్నటువంటి వాల్యూని సాల్వ్ చేయాలి. ఈ విధంగా సాల్వ్ చేస్తేనే మనకి ఆన్సర్ అనేది కరెక్ట్గా వస్తుంది. మిగతాది మనం ఎలా చేసినా సరే అది రాంగ్ ఆన్సర్ అండి. సో మీకు చెప్పిన ఆర్డర్ ప్రకారం ఫస్ట్ ఈ స్మాల్ బ్రాకెట్లో ఉన్నదైతే చేయాలి. సో స్మాల్ బ్రాకెట్ అంటే 2 × 4 - 10 అనేటువంటిది. సో మనకి 2 × 4 అంటే 8. సో 8 - 10 అంటే 8 - 10 అంటే -2. సో ఈ బ్రాకెట్లో వాల్యూ -2. సో ఈ -2 × 8 అంటే -6. -2 × -8 అంటే +16. +16 + 7 అంటే 23. సో ఇక్కడ వరకు వాల్యూ 23. నెక్స్ట్ పెద్ద బ్రాకెట్. సో ఈ 23 × 3 ఇక్కడ ఇంటూ 3 ఉన్నాడు కాబట్టి -3 ఉన్నాడు కాబట్టి 23 × -3 అంటే 69. -69. సో ఈ -69 4 - -69 అంటే -65 ఇస్ ద ఆన్సర్. సో -65 ఆప్షన్ ఎక్కడ ఉంది? థర్డ్ ఆప్షన్. సో టోటల్ బ్రాకెట్ కూడా అయిపోయింది. సో ఈ విధంగా అయితే చేయాలండి. ఫస్ట్ స్మాల్ ఈ బ్రాకెట్ చేయాలి, తర్వాత ఈ బ్రాకెట్లో వాల్యూ సాల్వ్ చేయాలి, తర్వాత మీసాల బ్రాకెట్లో ఉన్నటువంటి వాల్యూ అయితే సాల్వ్ చేయాలి. సో ఇది ఆర్డర్ అండి. ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద ఫాలోయింగ్ ద టేబుల్ షోస్ ద నంబర్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఇన్ వర్కింగ్ ఇన్ 4 డిపార్ట్మెంట్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ ఇన్ therefore HR, ప్రొడక్షన్, మార్కెటింగ్ అండ్ ఆపరేషన్ అండ్ స్టడీ ద ఆన్సర్ ద క్వశ్చన్. సో మనకి ఈ 4 డిపార్ట్మెంట్స్లో నుండి వర్క్ చేస్తున్నారంటున్నాడు. సో దాన్ని చూసి ఇచ్చినటువంటి క్వశ్చన్ బట్టి ఆన్సర్ అయితే చేయమన్నాడు. సో క్వశ్చన్ చదువుదాం. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ప్రొడక్షన్? సో ప్రొడక్షన్లో అంటే బోత్ మేల్ అండ్ ఫీమేల్ టేకెన్ టుగెదర్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ఆపరేషన్స్. సో ఆపరేషన్లో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ టుగెదర్ టేకెన్ టుగెదర్. సో ఆపరేషన్లో మేల్ అండ్ ఫీమేల్ ఉన్నటువంటి మొత్తం ఎంతమంది ఉన్నారో వీటి యొక్క రేషియో అయితే అడిగాడు. సో ప్రొడక్షన్లో మనకి మేలు 160, అలాగే ఫీమేలు 155, అలాగే ఆపరేషన్స్లో 128 మేలు, అలాగే 142 ఫీమేల్. ఈ రెండు యాడ్ చేసి అటు రేషియో అయితే ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో 160 + 155 అంటే 315 అండి. అలాగే 128 + 170 142 అంటే 270. సో మనకి దీంట్లో 9 ఎక్కం, దీంట్లో 9 3 27, ఇంకెంత 4 ఉంది. 4 అంటే 5 45, 45 అంటే 9 5 45, 35 టైమ్స్ అయితే పోతుందండి 9 ఎక్కం. సో దీంట్లో 9 ఎక్కం 30 సార్లు అయితే 9 3 27 కాబట్టి 30 సార్లు అయితే పోతుంది. సో నెక్స్ట్ 5వ ఎక్కం 6 5 30, 7 5 35 అంటే 7/6 అనేటువంటిది రేషియో. సో 7/6 ఎక్కడ ఉంది? ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇదండి 22 ఆగస్ట్ సెకండ్ షిఫ్ట్లో అడిగినటువంటి టోటల్గా అన్ని క్వశ్చన్స్కి అర్థమెటిక్ అలాగే రీజనింగ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, అలాగే షార్ట్ కట్ కూడా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయనందుకు ఇక్కడ వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.